రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలకి సవాల్ విసిరారు. 11వ తారీఖు ఉదయం 11 గంటలకి 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరారు. వీళ్ళు అన్న ప్రకారంగానే వచ్చారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి తన ఎమ్మెల్యేలతో రావడం లేదా? వచ్చారు, కానీ వచ్చిన ఉపయోగం లేదు కదా. అక్కడ వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడి, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసే ఏమన్నా తప్పుల్ని ఎండగట్టితే బాగుండేది. కానీ వచ్చి ఏదో ఫార్మాలిటీకి వచ్చి ఒక 11 నిమిషాలు, వాళ్ళ 11 నెంబర్ వచ్చి వచ్చిందేమో, ఆ నెంబర్ ఆ 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ నియోజకవర్గాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనూ సమస్యల్ని మనం అసెంబ్లీలో చెప్పుంటే అందరికీ ఉపయోగం ఉండేది. అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడలేదు. లడ్డు విషయంలో తప్పు జరిగిందని వాళ్ళ సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఆ విషయం మీద మాట్లాడి కనీసం క్షమాపణ కోరడం ఇంకోటో చేసి ఉంటే పద్ధతిగా ఉండేది. అసలు దాన్ని బయట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అదేదో అసెంబ్లీలో మాట్లాడితే బాగుండేది కదా. ఏమన్నా అడిగితే మాకు మైక్ ఇవ్వరు, మాకు టైం ఇవ్వరు అంటారు. చంద్రబాబు గారు అంత ముందు ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదు. ఓపికగా ఆయన గారు ఉండి చిన్నగా మైక్ ఇచ్చేదాకా ఓపిక బట్టి కొద్దిసేపే మైక్ ఇచ్చినా కొద్దిసేపు కూడా మాట్లాడారు సమస్యల మీద. అదే విధంగా అధికారంలో లేనప్పుడు, అది కూడా 11 సీట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం తక్కువ ఇచ్చినప్పుడు ఆ తక్కువ టైంలో సమస్యలు మాట్లాడాలి. అంతేగాని సమస్యలు భయపడి, వాళ్ళు చేసిన తప్పులు బయటపడితే భయపడి వీళ్ళు పారిపోయినట్టు 11 నిమిషాలే ఉండడం చాలా బాగాలేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో వచ్చి గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగానే ఆయన వాకౌట్ చేసి లేచి దానికి వ్యతిరేకత తెలియజేయడం జరిగింది. తర్వాత 11 నిమిషాల్లోనే వెళ్ళిపోవడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగానికి వ్యతిరేకించడానికి ఇంకా రావడం అవసరం అంటారా? అంటే 11 నిమిషాలకు ఉండి వెళ్ళిపోవడం అంత అవసరం అంటారా? రావడం ఎందుకు? ఉమ్మడి అసెంబ్లీలో అంతకు ముందు చూసినా సరే, లేకపోతే మొన్న మధ్య చూసినా సరే, ఎప్పుడైనా సరే అసెంబ్లీలో గవర్నర్ తీర్మానం అయిపోయాక దాంట్లో మొత్తం తప్పులు ఉందనో ఇంకోటి ఉందనో అది మొత్తం విన్న తర్వాత విని ఓపికగా విని దాంట్లో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదనో ఆ ఇచ్చిన 2 నిమిషాల్లో అప్పుడు వాకౌట్ చేయడం పద్ధతి ఎప్పుడైనా సరే. అంతేగాని అసలు ముందు వినకొండే, ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు గవర్నర్ ఏం చెబుతున్నారో వినకుండా గవర్నర్ గారు ఇలా ముందే వెళ్ళిపోవడం అనేది అసలు ఏమాత్రం బాగాలేదు. అది మరి వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళైనా సరే కనీసం ఇట్లా విని ఇలా చేయండి అని చెబితే బాగుండేదేమో. వాళ్ళకి ఎవరు కరెక్ట్ సలహాలు కూడా ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. రీసెంట్ గా కూటమి ప్రభుత్వం ఒక సవాల్ విసిరింది. 11వ తారీఖు ఉదయం 11 గంటలకి మీ 11 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే అసెంబ్లీకి రండి అని అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మరి ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్ గారు అసెంబ్లీకి వచ్చారు కదా, ఏమైనా పనికొచ్చే పని ఏమైనా చేశారా? ఇప్పుడు తిక్కలాడు తిరణాలకు వెళ్తే ఎక్కదక సరిపోయిందంట. వీళ్ళు ఇవాళ కేవలం వాళ్ళ సమయం దాటిపోతుంది. మళ్ళీ ఎక్కడ అసెంబ్లీలో నుంచి వీళ్ళు ఎమ్మెల్యేలుగా రద్దు చేసి వీళ్ళకి మళ్ళీ భయం వచ్చిందనే భయంతో వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు తప్పితే వీళ్ళు ప్రజా సమస్య మీద పోరాడటానికి కానీ లేకపోతే ప్రజల యొక్క బాగోలు పంచుకోవడానికి కానీ వేరే ఆలోచన అయితే వీళ్ళకి లేదు. కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు ఈ జలగా వాళ్ళ బ్యాచర్స్. అంతేగాని వేరే విధంగా అయితే మాత్రం ఒక ప్రజల యొక్క సమస్యల పైన కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మాట్లాడతాకైతే రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 10 గంటలకు వచ్చారు, 10 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే అంత ఎక్కువ సమయం ఎందుకు ఉన్నారంటారు? ఆ ఉన్న సమయంలో ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించే కానీ ప్రజా సమస్యల గురించి ఏమైనా మాట్లాడారా? అసలు ఏమైనా పనికొచ్చే విషయాల గురించి ఏమైనా డిస్కషన్ చేశారంటారా అసెంబ్లీలో? జలగా అండ్ బ్యాచ్ వాళ్ళకి నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పు 11 కరెక్ట్. ఈ నెక్స్ట్ 1 అది కూడా కష్టంగా ఇస్తారు, అది సెకండ్ అనుకో. బట్ ఇప్పుడు వచ్చింది ఎందుకంటే వాళ్ళ ఉరికి కాబట్టి వచ్చారు. ఆ 11 అనేది బాగా కలిసి వచ్చినట్టుంది వాళ్ళకి, అందుకే వెళ్ళిపోయారు. వాళ్ళు గవర్నర్ ప్రసంగం అయిపోగానే వెళ్ళిపోవడం అంటే వాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని కూడా వాళ్ళు తిరస్కరించే దరిద్రులు, నిష్ఠ దరిద్రులు ఎవరంటే వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అసలు వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాళ్ళు అసెంబ్లీలో నిలబడలేరు. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి లకారాలు వాళ్ళ ఇష్టం మాట్లాడి ఆ భాష అంతా మాట్లాడి దరిద్రులు కాబట్టి వాళ్ళకి అసలు నిలబడే అర్హత కూడా లేదు. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. కూటమి ప్రభుత్వం రీసెంట్ గా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలకు ఒక సవాల్ విసిరారు. 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి, మీ 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటలకల్లా అసెంబ్లీకి వస్తారా రారని చెప్పి విమర్శించారు. మరి అన్న విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు తీసుకుని అసెంబ్లీకి వచ్చారు. దాని మీద మీరేమంటారు? ఆయన అంతకుముందు ఇప్పుడు మన జాతీయ ఫ్లాగ్ ఎగరేయడానికి కూడా ఆయన రాలేదు బెంగళూరు నుంచి. ఇది విమర్శించడానికి తప్పితే రావడం తప్పితే ఏం లేదు. దొంగల్లో వచ్చి సంతకం పెట్టి అసెంబ్లీకి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు 11 మంది కూడా. నన్ను అడిగితే వాళ్ళు అసెంబ్లీకి వచ్చినా కూడా వాళ్ళ జీతాలు ఆపేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రజా సమస్యలపై మాట్లాడట్లేదు. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీడీపీ ఉండొచ్చు, లేదా నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు, అంతకుముందు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు. కానీ రాకుండా పని చేయకుండా ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉంటాయి కదా, దాన్ని సీఎం గారు పరిష్కరిస్తారు కదా. ఎవరు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అందరికీ ముఖ్యమంత్రి,
నేను ఓటేసాను కుప్పటం పోతానికి. నేను వేయకపోయినా కూడా నాకు ఆయన సీఎంఏ. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఆయన సీఎం అంటే సీఎంఏ. అసలు జగన్ గారు కానీ తన పార్టీ ఎమ్మెల్యేలు 11 మందితో కలిసి వచ్చారు కదా, వచ్చి ఏం చేశారు? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? వచ్చి ఏం చేయలేదు, అలా వచ్చారు ఇలా వెళ్ళిపోయారు అంతే. ఏం చేయలేదు. 10 గంటలకు వచ్చి 10-11కి వెళ్ళిపోయారు, అంటే 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారనే విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు. పైగా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించారు, వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అన్నారు. మీరేమంటారు? వాళ్ళకి రాజ్యాంగం మీద ఇది లేదు కదండి. వాళ్ళకి రాజ్యాంగం మీద ఒక గౌరవం కానీ ఏమీ లేదు. మన ఏపీ చట్టాల మీద కానీ ఏదైనా కానీ అసెంబ్లీ చట్టాలు అని కొన్ని ఉంటాయి. అసెంబ్లీ అనేది ఒక నియమాలు ఉంటాయి. పాలసీ వేజ్ గా మనం ఏదైనా ఒక సమస్య ఉందంటే దాన్ని వ్యతిరేకించవచ్చు. పాలసీ వేజ్ గా ఏదైనా పొలిటికల్ గా వ్యతిరేకించకూడదు. అది ఎలక్షన్ వరకే పొలిటికల్. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు దానిపై గట్టిగా నిలబడే వాళ్ళే కావాలి, అది ఎవరైనా కానీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూటమి ప్రభుత్వం గెలిచిన కొత్తలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడే వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తారంటారు? అసలు ఆయన రాడండి. ఆయనకి ఏంటంటే వస్తే ఆయన కల్తీ నెయ్యి కానీ ఇంకేమన్నా సమస్యలు ఇలాంటివి చెప్తూ ఉంటారు. కల్తీ నెయ్యి కానీ ఇంకేదైనా కానీ ఆయనకి పోలని సమస్యలు ఉన్నాయని ఆయన రాడండి. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ప్రజల పక్షపాతిని, ప్రజా సమస్యల మీద పోరాడుతాను, పాదయాత్రలు చేస్తానన్నారు కదా, మరి అసెంబ్లీకి వచ్చి ఎందుకు ఆ సమస్యలు మాట్లాడడం లేదు? ఎందుకు ఆ సమస్యల మీద ఆయన పోరాడడం లేదంటారు? ఆయన రాడండి. ఆయన బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు. ఆయన ప్రజల సమస్య అంటే ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి జస్ట్ గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించి సంతకం చేసి వెళ్ళిపోయారు. అంటే కేవలం అనర్హత వేటిని తప్పించుకొని పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వస్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంతే కదండి. ఇప్పుడు ప్రజా సమస్యల మీద వచ్చేవాళ్ళు అయితే గనక వచ్చి కూర్చొని సభాధ్యక్ష గౌరవాన్ని కాపాడి ఉండి ఆయన ప్రసంగాన్ని విని అయిపోయాక ఆయన సమయం ఇస్తారు, అధికార పక్షం మాట్లాడతారు. మీకు ఒకవేళ మా సమస్యలు ఏమైనా, మా ప్రజలు మేమేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నాము, గవర్నమెంట్ మాకు ఏదైనా చేయలేదన్నప్పుడు ప్రతిపక్షం కింద ఉండి వాళ్ళు మాట్లాడాక సమయం ఇస్తారు కాబట్టి మాట్లాడి మాకు ఏ సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదో మాకు ప్రజలకి అని చెప్పి పోరాడాలండి. అసలు ప్రతిపక్షం అంటే కేవలం ఆయన అనర్హత వేటు తప్పించుకోవడానికి, అంటే ఇంకా జనాలు ఏదో నమ్మేస్తారు, వాళ్ళ సవాల్ విసరగానే వచ్చేసాను అని అనుకుంటారు అని వచ్చండి. ఆయనకి ఉండే అర్హత లేదని ఆయనకు కూడా తెలుసండి. అందుకే 11 నిమిషాల్లో 11 మందిని తీసుకు వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ అనర్హత వేటు పడి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా లేదా? మీరేమంటారు దాని గురించి? ఇంకెందుకండి, ఇంక అసలు గెలవటం కాదు కదండి, ఇంకా జీవితంలో అసలు వైసీపీ అనేది భూస్థాపితం చేస్తామని ప్రజల కింద నేను చెప్తున్నానండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంత దుర్మార్గం చేశారు. ఇప్పుడు కూడా ఇంతగా తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసి, మీరు మరి కల్తీ చేయలేదు అని బయట ఇంత మాట్లాడి మీ ఆంబోతులన్నీ అలా రంకెలేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీలో ఉండి మీకు అవకాశం వచ్చిందండి, అసెంబ్లీకి వచ్చి మీరు ఎందుకు నిరూపించట్లేదండి? జగన్ గారు వాళ్ళ టీం అంతా అడుగుతున్నానండి నేను. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని, లోకేష్ గారిని ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏంటి, మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారండి? మీరు ఎందుకు ఉండాలి అసెంబ్లీలో? మీకు అవినీతి లేదు అని అన్నప్పుడు మీరు ఉండి నిలదీస్తేనే కదండి మాకు తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వస్తారు. ఒకవేళ వస్తే ఏమైనా ప్రజా సమస్యలకి సంబంధించిన ప్రయోజనం ఉన్న ప్రయోజనాల మీద ఏమైనా మాట్లాడతారా, లేదంటే జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోతారంటారా? అప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు అప్పుడు కూడా ఇంకా వస్తారని నేనైతే అనుకోవట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. రీసెంట్ గా కూటమి నేతలందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 11వ తారీఖు ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలకి మీ 11 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే రండి అని చెప్పి సవాల్ చేశారు. ఆ సవాల్ని స్వీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చారు. ఏం చేశారు? ప్రజానికంగా మీరేం చెప్తారు? అసలు లేదండి, ఆయన అది సవాల్ స్వీకరించడానికి వచ్చిన ఆయన ఉండాలి కదా. అంత పెద్ద వ్యక్తి మనకి గవర్నర్ గారు అంటే ఎవరండి? ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గారు ఎలాగో మన స్టేట్ కి గవర్నర్ గారు అలాగా. అంత మంచి ప్రసంగం జరుగుతున్నప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని మధ్యలో ఆప్తాకి, మధ్యలో బాయ్కాట్ చేయడానికి ఆయన వచ్చారు. ఈ ప్రభుత్వం మంచిగా జరుగుతున్నది, మన శాసనసభ విధానాలు సరిగ్గా జరుగుతున్నాయి, వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి రావాలా? బాయ్కాట్ చేయడానికి వస్తారండి. బాయ్కాట్ చేయడానికి ఆయనది అనర్హత వేటు పడుద్ది, సభ్యత్వం పోయిద్ది కాబట్టి ఆయన వచ్చారు, లేకపోతే ఆయన మామూలుగా రారు. ఇప్పటికీ మనకి ఎన్నో సమావేశాలు జరిగినాయి, 60 రోజుల పైన జరిగింది, 2 years అవుతుంది. ఆయన ఎప్పుడు వచ్చారండి? ప్రజా సమస్యల మీద ఆయన ఏమన్నా అడిగారా క్వశ్చన్స్? ప్రతి క్వశ్చన్ అడగల, ఎలాంటి క్వశ్చన్ అడగల. నిన్నగాక జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగిస్తే దాన్ని వాకౌట్ చేస్తూ వ్యతిరేకిస్తూ ఉదయం 10 గంటలకు వచ్చి
10 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అసలు సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఒక కరెక్టే ముఖ్యమంత్రి కాదండి, కదా. కరెక్టే కాదు. మేము 100% చెప్తున్నాము, కరెక్టే కాదు. నార్మల్ పీపుల్ అందరం కూడా మేము చూస్తున్నాం కదా. ఆయన గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేయటం, అసెంబ్లీలో ఉండకుండా ఉండడం, ఆ 11 మంది ఎమ్మెల్యేలు జనాలకి మేము ఈ రోజు అసెంబ్లీకి వచ్చామని కనిపించడానికి ఏదో ఫోటో షూట్ కోసం వచ్చినట్టు వచ్చారు, కానీ ఆయన సమస్యల గురించి మాట్లాడడానికి కానీ, శ్వేతపత్రం మీద ఆయనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి కానీ, అసలు ఆయన డౌట్స్ ఏమి ఉంటేలేండి, అంత గవర్నమెంట్ మంచిగానే చేస్తుంది కాబట్టి ఈ వీటిల గురించి ఆయన దేనికి రాలేదండి. ఆయనకి అనర్హత వేటు పడుద్ది, అది కాపాడుకోవటం వచ్చారు. అనర్హత వేటు పడితే మళ్ళీ 11 ఆయన కడపలో మళ్ళీ పోటీ చేసుకోవాలి, మళ్ళీ అమౌంట్ అంతా ఖర్చు అవుతుంది. ఈసారి ఆ 11 కూడా వస్తాయో రావో సీట్లు అన్న మెయిన్ బాధతో భయంతోనే వచ్చారు ఆయన. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. రీసెంట్ గా కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి 11వ తారీఖు ఉదయం 11 గంటలకి మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి దమ్ముంటే అని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. మీరేమంటారు దాని గురించి? వచ్చారుగా, అద్దంకి సింగడు రాను వచ్చాడు పోను పోయాడు అంటారు సామెత. కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది కరెక్ట్ గా జరిగింది. కరెక్ట్ గా 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 11 నిమిషాలే ఉన్నారు, వెళ్ళిపోయారు. దానికి అద్దంకి సింగడు రాను వచ్చాడు పోను పోయాడు అంటారే, అదేనండి. అసలు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది? ఏదో రావాలి. ఎందుకంటే మన స్పీకర్ గారు గట్టిగా చెప్పారు, రాకపోతే వీళ్ళందరూ సభ్యత్వాన్ని తీసేసేయండి, వీళ్ళందరూ సభ్యత్వాన్ని తీసేయండి, అసలు వీళ్ళు డబ్బులు తీసుకోవాలి ఎందుకు, వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజా సమస్యల పట్ల వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి 11 మంది వాళ్ళైనా రావాలి కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ పాత్ర పోషించాలి కదా. ఇక్కడికి వచ్చి కనీసం అసెంబ్లీలో తొంగి చూడలేదు, అసెంబ్లీలోకి రావట్లేదు కాబట్టి వీళ్ళని తీసేసేయాల్సిందే, ఇక లేదంటారా వీళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేయని అన్నారని ఆ భయంతో వచ్చారు వీళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు తీసుకుని అసెంబ్లీకి వచ్చారు. అయితే గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేస్తూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? ఏమంటారు దాని గురించి? వాళ్ళకి ఏ మర్యాదలు తెలుసండి? వాళ్ళకి వ్యక్తిని గౌరవించడమే తెలియదు, సభా మర్యాదలు అసలు తెలీదు. అది గవర్నర్ అవ్వచ్చు, చంద్రబాబు సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్పీకర్ అవ్వచ్చు, వాళ్ళకి అసలు మర్యాదలు ఇవ్వడమే రాదు, మర్యాదలు పాటించడం అంతకన్నా రాదు. వాళ్ళ గురించి వాళ్ళు ఏదో మర్యాద ఇస్తారని మనం ఎదురు చుట్టం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం, మర్యాద, సభ్యత, సంస్కారం అన్నది వాళ్ళ ఎవరికి ఉండదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు. అయితే రీసెంట్ గా కూటమి ప్రభుత్వం 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు ఉదయం 11 గంటలకి అసెంబ్లీకి రండి అని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాలుకి ధీటుగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడానికి బట్టి? అసెంబ్లీ రావడానికి ఆయన సవాల్ ఇసిరారు అని చెప్పి వచ్చి అటెండెన్స్ కునే వెళ్ళిపోయారండి. అటెండెన్స్ వేయించుకొని గవర్నర్ గారు ప్రసంగం ఇస్తుంటే వినకుండా, చూడకుండా, మరి వెనకాల ఎవరు మాట్లాడతారా ఏంటా అనేది ప్రశ్నించకుండా, ప్రజల మీద ఏమి కావాలా అని అడగకుండా వెళ్ళిపోయారు. 11 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయారు. ఆయన తాడేపల్లి వెళ్ళి పడుకున్నారు. మరి ఇక ప్రజల మీద పోరాడతాం అనేవాళ్ళు మీరు ముందు అసెంబ్లీలో వినాలి కదండి. వింటేనే కదా ఏం జరుగుతుంది ఏంటని. నువ్వేం న్యాయం చేసావయ్యా నా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ గారు, నువ్వేం చేసావు, నువ్వు హామీలు ఇచ్చావు, మరి ఇది చేసావు, ఇది చేయలేదు, ఇది చెయ్యాలిగా అని అనాలి అంటే ఆయన చేయలేవు ఒకప్పుడు. గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడం మీద మీరేమంటారు? అసలు అసెంబ్లీకి రావడం అవసరం అంటారా? కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి 10 గంటలకు లోనికి వచ్చి 10-11కి బయటికి వెళ్ళిపోవడం అంత అవసరం అంటారా? గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యతిరేకించడం వాళ్ళు ఎవరినైనా వ్యతిరేకిస్తారండి. వాళ్ళు ఏంటంటే గవర్నర్ గారిని వ్యతిరేకిస్తారు, అదేంటి ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తారు, ఎవరినైనా వ్యతిరేకిస్తారు. మా అంత మగోళ్ళు లేరంటారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 11 సీట్ల వాళ్ళే ప్రతిపక్షం అంటున్నారు. రేపొద్దున గవర్నర్ వండేనే అని కూర్చుంటారండి వాళ్ళు. మరి ఇంకా దానికి వాళ్ళకి ఇంకా చెప్పేదే ఉందండి. వాళ్ళు ఎక్కడ సవాల్ ఇసిరినందుకు మేము అలా వచ్చి అటెండెన్స్ వేయించుకున్నామా, కనిపించామా లేదా అని వచ్చి వెళ్తున్నారు. రోజు అయ్యన్న పాత్ర గారు ఆయన ఏం చెప్తున్నారండి, మీరు శాలరీ తీసుకుంటున్నారు, ఇంటికెళ్ళి కూర్చుంటున్నారు, మీకేమైనా ఉంటే దమ్ముంటే వచ్చి ప్రశ్నించండి, మేము చేయలేదని చెప్పి అడగండి, అసెంబ్లీలో ఉండండి అని అడుగుతున్నారు. మరి మీరు ఎందుకు ఉండలేదు అంటే మీరు తప్పు చేశారు కాబట్టి తలంచుకొని వెళ్ళిపోతున్నారు. అదే మీరు తప్పు చేయకపోతే మనిషికి ఎదురుపడి మాట్లాడుకుంటామండి ఎవరైనా సరే. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి వాళ్ళని మళ్ళీ గెలిపించాలంటారు? అసలు వాకౌట్ చేసే వాళ్ళని ఎవరు గెలిపిస్తారండి? ప్రజల గురించి పోరాడే వాళ్ళని గెలిపిస్తారు కానీ
వాకౌట్ చేసే వాళ్ళని ఎవరు గెలిపిస్తారు? గవర్నర్ గారినే లెక్క చేయలేదు, ప్రజలను లెక్క చేస్తారండి వాళ్ళు. ఇంకా ప్రజలను ఏం లెక్క చేస్తారు? గవర్నర్ గారంటే ఆయన సీట్కి ఆయనకి విలువ ఇవ్వాలి కదండి. ఎవరైనా సరే సరే మీకు పార్టీలుగా ఏముందో ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు అంటున్నావు, ఎన్ని సీట్లకు ప్రతిపక్షం హోదా వచ్చిందో కూడా నీకు లెక్క తెలియట్లే. కూటమి ప్రభుత్వం రీసెంట్ గా 11వ తారీఖున ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలకి మీ 11 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి సవాల్ విసిరారు. ఇప్పుడు అన్న పక్షాన వైసీపీ ఎమ్మెల్యే 11 మంది కూడా వచ్చారు. మరి మీరేమంటారు? వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు కదా. అది కూడా స్పీకర్ గారు ఇండియాలో ఒక రూల్ వచ్చింది కాబట్టి అది ఆ స్పీకర్ గారు కంపల్సరీ అమలు చేయాలని ఒక ప్రతిపాదన చేసినందున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తప్పితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవార్థం ఆయన వచ్చినట్టు కాదు, వెళ్ళినట్టు కాదు. అగౌరవంగా వచ్చి కూడా కరెక్ట్ గా 11 నిమిషాలే ఉండి గవర్నర్ ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా గెలిపించి 11 మందిని గెలిపించినందుకు ఆ గౌరవం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కరెక్ట్ గా 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నో సమస్యలు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుని ఏదన్నా డెవలప్మెంట్ కో ఇంకో దానికో సూచనలు ఇవ్వటం, సలహాలు ఇవ్వటం ఇచ్చుంటే చాలా గౌరవంగా ఉండేది. 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి చాలా అపహాస్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అన్నారు. పోనీ వచ్చారు, 11 నిమిషాలే ఉన్నారు. అసలు ఏం చేశారు? ఆయన చేసిన దాని మీద కానీ మళ్ళీ వెంటనే గవర్నర్ గారి ప్రసంగం వాకౌట్ చేసి వెళ్ళిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆయన భారత రాజ్యాంగాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ గౌరవప్రదంగా చూసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి టీం లేదండి. వారు వచ్చారు అంటే వైసీపీ కార్యకర్తలు ఊరేగింపులు, ట్రాఫిక్ ఆపడాలు, వాళ్ళ కేడర్లో ఉన్న ఎవరో ఒకరు చనిపోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళినందుకు మంచి జరిగేదంటూ ఏదీ కనిపించట్లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఆయన సరైన సబ్జెక్ట్ మీద బయటకు వచ్చిన దాఖలాయే లేదు. ఏ దాఖలా ఉన్నా కూడా జోగి రమేష్, రాంబాబు గారు గతంలో వాళ్ళు ఇన్ని రకాలుగా అరాచకాలు చేశారు, ఇన్ని రకాలుగా అవమానాలు పరిచారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా వెళ్ళిన జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళడం, రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా తిట్టినందుకు రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా చాలా దారుణంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. వారు కూడా విజ్ఞతతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనులే చేయాలని నేను సూచిస్తున్నా వారికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. రీసెంట్ గా కూటమి ప్రభుత్వ నాయకులు 11వ తారీఖు ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలకి మీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చే దమ్ముందని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాల్ని ఆయన స్వీకరిస్తూ అసెంబ్లీకి వచ్చారు. మీరేమంటారు ఆయన అసెంబ్లీకి రావడం బట్టి? సో మేము అసెంబ్లీకి రావటాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ మేము వాళ్ళకి గౌరవం ఇచ్చి మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు డిస్కస్ చేయండి అని చెప్పి మేము వాళ్ళతో చెప్పినప్పుడు దాన్ని స్వాగతించి వాళ్ళు వచ్చారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చి సమస్యల్ని ప్రస్తావించకుండా 11వ తారీఖు 11 నిమిషాలకి 11 మంది వచ్చి వెళ్ళిపోవటం అనేది ఇది ఒక చరిత్ర. అయితే ఇక్కడ వచ్చి ఉదయం 10 గంటలకు వచ్చారు, 10 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోయారు. అంటే కేవలం 11 నిమిషాల్లో ఏం జరిగింది? అసలు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినందుకు ఏదైనా ఉపయోగపడే పనికొచ్చే పని ఏమైనా చేశారా లేదా? మీరేమంటారు ఒక ప్రజానికంగా? వాళ్ళు కేవలం వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి ఈరోజు డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ అటెండెన్స్ ఒకసారి తీసుకుంటే శీతాకాల సమావేశాలకి అటెండ్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు మళ్ళీ సమావేశాలకి అటెండ్ అవ్వకపోయినా కానీ ప్రజల్లో ఉండకపోయినా కానీ అటెండెన్స్ తీసుకుంటే వాళ్ళ పదవిని కాపాడుకోవటం మాత్రమే ఈ రోజు వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు. మరి గవర్నర్ గారి ప్రసంగం ఆయన మాట్లాడుతుంటే దాన్ని వాకౌట్ చేస్తూ దాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. అంటే గవర్నర్ గారి ప్రసంగానికి కనీసం మర్యాదలు కూడా, సభా మర్యాదలు కూడా పాటించకపోవడం అనేది ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు? వాళ్ళకి అసలు మర్యాద అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి దేవస్థానం 1,50,00,000 మంది భక్తులు హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ కల్తీ జరిగిందని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి సిట్ చెప్పగా దాన్ని అబద్ధం అని చెప్పి వాళ్ళ ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే కనీసం 1,50,00,000 మంది హిందువుల మనోభావాలను కూడా గౌరవించేటువంటి స్థితిలో కూడా ఈరోజు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ యొక్క
మా ఎమ్మెల్యేలు కానీ లేనటువంటి పరిస్థితి, వాళ్ళ ఎమ్మెల్యేని కూడా వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కొన్ని నినాదాలు ఉంటాయి. పీపీపీ మోడల్ విధానం అనేది తప్పు, ముఖ్యంగా రాష్ట్రంలో పరిపాలన బాగోలేదు, లా అండ్ ఆర్డర్ బాగోలేదు, దాంతోపాటు లడ్డు విషయంలో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి అవే సమస్యలు, అవే నినాదాలు అనేవి అసెంబ్లీ ప్రసంగాల్లో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారితోనో లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోనో నారా లోకేష్తోనో ఈ విషయాలు చర్చించలేదు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పీపీపీ విధానం అనేది ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా సక్సెస్ అయినటువంటి మోడల్. గుజరాత్లో కానీ మిగతా స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో చూసుకుంటే అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడికి తీసుకురావాలని చెప్పిన ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రవేశపెట్టడం, దాన్ని మరి విభిన్న వర్గాలు కూడా మొత్తం కూడా వాటిని ఆస్వాదించడం జరిగింది. సో ఆ దానిలో భాగంగానే మనం పీపీ విధానాన్ని తీసుకొచ్చాం. నిజంగా మీరు దాంట్లో ఏదైనా తప్పులుంటే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఎందుకు మీరు డిస్కస్ చేయట్లేదు చెప్పి మేము వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. రీసెంట్ గా కూటమి ప్రభుత్వం తరపున నాయకులందరూ కూడా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సవాల్ విసిరారు. 11వ తారీఖు ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశానికి మీ 11 ఎమ్మెల్యేలు దమ్ముంటే రండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించి అసెంబ్లీకి వచ్చారు. మీరేమంటారు అసెంబ్లీకి రావడాన్ని బట్టి? అతను అసెంబ్లీకి వచ్చినా కానీ రానట్టే లెక్కండి. ఎందుకంటే అతను గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించి వెళ్ళిపోయారు అంతే. గవర్నర్ ప్రసంగం జరిగినంతసేపు కూడా వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి నినాదాలు ఇచ్చుకుంటూ, పిచ్చి పిచ్చి అరుపులు, పిచ్చి పిచ్చి కేకలు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళ అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి వచ్చినా కానీ వాళ్ళు రానట్టే లెక్క సార్. వాళ్ళకి అటెండెన్స్ లేదు, చట్ట ప్రకారం వాళ్ళకి అటెండెన్స్ లేదండి. గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసి వెళ్ళిపోయారు. కనీసం సభా మర్యాదలు కూడా పాటించకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ గా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అసెంబ్లీలో వచ్చి అందరూ కూడా సమావేశాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యల గురించి మాట్లాడితేనే వాళ్ళు అసెంబ్లీకి వచ్చినట్టు లెక్క. అంతేగాని గవర్నర్ గారి ప్రసంగాన్ని చదివేటప్పుడు వాళ్ళు పిచ్చి పిచ్చి నినాదాలు చేసుకుంటూ అరుపుల కేకలతో సభని డిస్టర్బ్ చేయడం తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడింది అసలు ఏమీ లేదు. గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చేసారు కదా, మళ్ళీ ఇటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిపించాలంటారా? అసలు ప్రజా సమస్యల మీద మాట్లాడని ఎమ్మెల్యేలు గెలిపించి ఏం ప్రయోజనం అంటారు? అసలు ఎట్లా గెలిపించాలండి? ఇప్పుడు ప్రజా సమస్యల మీద వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు గెలిచిన 11 మంది కూడా అసెంబ్లీలోకి వచ్చి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అని వాళ్ళు చెప్పాలి కదా, ప్రభుత్వాన్ని అడగాలి కదా, మా సమస్యలు పరిష్కారం చేయండి అని వాళ్ళు అడగాలి కదా. అడగనప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేల కింద అనర్హులు అయిపోయారు. వాళ్ళ ఎమ్మెల్యేలతో పనికిరారు వాళ్ళు. మళ్ళీ వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా కానీ అసెంబ్లీకి రానప్పుడు అసలు అది పార్టీనే కాదు, ప్రజలు వాళ్ళని గెలిపించను కూడా గెలిపించరేగా. వాళ్ళు ఒక్క సీటు కూడా గెలిపించడానికి ప్రజలు ఇష్టంగా లేరు.